హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో అమ్మఒడి పథకం అంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండో విడత 15,000 రూపాయలు డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగిందనమాట. సో ఏ తేదీన డబ్బులు జమ చేస్తున్నారు, ఎవరెవరు అర్హులు అవుతారు, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో అమ్మఒడి పథకం అంటే మనకు ప్రస్తుతం చూసుకుంటే కనుక తల్లికి వందనం పథకం అనమాట. అంటే గతంలో అమ్మఒడి పథకం అనేది అయితే ఉండేది, ఇప్పుడు దాన్ని తల్లికి వందనం పథకం కింద అయితే పేరు మార్చడం జరిగింది. ఈ పథకం కింద స్కూల్కు వెళ్ళేటువంటి విద్యార్థులకు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు అయితే కనుక సో మనకు ఒక్కొక్కరికి 15,000 చొప్పున అయితే కనుక ఆ యొక్క తలల బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తారు. 15,000లో కూడా 2,000 రూపాయలు అనేది అయితే కనుక స్కూల్ మెయింటెనెన్స్ కింద అయితే కట్ చేసుకొని 13,000 రూపాయలు అనేది జమ చేస్తారనమాట. అంటే గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం ఏ విధంగా అమలు అయ్యేదో ఇప్పుడు కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకం అనేది అయితే కనుక అమలు అయితే జరుగుతుందన్నమాట. సో ఈ రకంగా ఒక్కొక్కరికి 13,000 చొప్పున, 2 వెళ్తుంటే 26,000, 3 వెళ్తుంటే 39,000, ఇలా ఎంతమంది ఒక కుటుంబంలో స్కూల్కి వెళ్తూ ఉంటారో వాళ్ళందరికీ అయితే కనుక డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. అది కూడా మనకు ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో చదివే 2 విద్యార్థులకైతే కనుక ఈ పథకం అయితే వర్తించడం అయితే జరుగుతుందన్నమాట. అందులో భాగంగా మొదటి విడత డబ్బులు అనేది గత సంవత్సరంలో జమ చేశారు. ఇప్పుడు రెండో విడత నిధులను అయితే కనుక జమ అయితే చేయనున్నారు. దీనికి సంబంధించి డేట్ కూడా అయితే ఫిక్స్ చేయడం జరిగింది. మనకు ప్రస్తుతం చూసుకుంటే కనుక ఈ సమ్మర్ హాలిడేస్ అయితే ఉన్నాయి కదా, ఈ సమ్మర్ హాలిడేస్ కంప్లీట్ చేసుకుని స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత మొదట మనకు జూన్ 12న డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు, కానీ మళ్ళీ మనకు డేట్ అయితే చేంజ్ చేయడం జరిగింది. సో జూన్ 19న అయితే కనుక ఇప్పుడు డబ్బులు విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో కొత్త డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో అర్హులైనటువంటి ఆ యొక్క విద్యార్థుల తలలకైతే జూన్ 19వ తేదీన అయితే కనుక తలల బ్యాంక్ ఖాతాలకి డబ్బులు అయితే జమ చేయనున్నారు. అలాగే ఈ సంవత్సరం మనకు కొత్తగా 1వ తరగతికి విద్యార్థులు జాయిన్ అవుతూ ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా అయితే కనుక ఈ పథకం అయితే వర్తించడం జరుగుతుంది. సో వాళ్ళకు కూడా డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. మరి పథకానికి మీరు అర్హులా కాదా ఎలా చెక్ చేసుకోవాలి అంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటానమాట. సో దాన్ని క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ అంటే యొక్క తల్లి యొక్క ఆధార్ నెంబర్ అనేది అయితే కనుక ఎంటర్ చేసి మీరు ఈ పథకానికి ఎలిజిబులా కాదా అనేది అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఓటీపీ అనేది వస్తుంది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి. ఆల్రెడీ వీడియో అయితే చేశాను, ఒకసారి అదైతే చెక్ చేయండి. అందులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మీకు సింపుల్గా అయితే చెప్పడం జరుగుతుంది. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి మీరు మీ యొక్క తల్లి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఓటీపీ అనేది అయితే కనుక అక్కడ సబ్మిట్ చేస్తేనా మీకు డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో అలాగే మీకు 6 స్టెప్ వెరిఫికేషన్లో కూడా మీరు అర్హులా కాదనేది అయితే తెలుస్తుంది. మొత్తం అక్కడ సాటిస్ఫై అయితే ఉండాలన్నమాట. అన్సాటిస్ఫై ఉన్నట్లయితే మీరు ఈ పథకానికి ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఈ రకంగా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మన పాత వీడియోలలో అయితే చేశాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక అటెండెన్స్ విషయం చూసుకుంటే కనుక ఖచ్చితంగా 75% అటెండెన్స్ అనేది అయితే కనుక విద్యార్థులకైతే ఉండాల్సి ఉంటుందన్నమాట. అలాగే బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ చేసుకొని ఉండాలి. అంటే తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ అనేది అయితే కనుక లింక్ చేసుకొని ఉండాలి. అంటే ఆధార్ సీడింగ్ అనేది అయితే కనుక అయ్యి ఉండాలన్నమాట. ఎందుకంటే చాలామందికి గత సంవత్సరం ఈ రీజన్తో కూడా కొంతమందికి డబ్బులు అనేది పడలేదు. 2-3 బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. సో ఏ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయి ఉంటుందని చెప్పి చాలామంది డౌట్తోనే సో డబ్బులు అనేది కొంతమందికి వేరే వేరే కారణాల చేత జమ అవ్వలేదన్నమాట. అలా కాకుండా మీరు మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐని లింక్ చేసుకుంటే, సో ఆధార్ అనేది లింక్ చేసుకుంటే ఆ బ్యాంక్ అకౌంట్లోకే డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుందన్నమాట. సో ఈ రకంగా అయితే కనుక జూన్ 19వ తేదీన డబ్బులు విడుదల చేస్తున్నారు. సో ఎవరైనా లింక్ చేసుకోకపోతే ఎన్పిసి అనేది లింక్ చేసుకోండి. అటెండెన్స్ అనేది అయితే 75% కంపల్సరీగా ఉండాలి. ఇక మనకు రూల్స్ అనేది అయితే కనుక ఆల్రెడీ 6 స్టెప్ వెరిఫికేషన్ అని ఇందాకే చెప్పాను. సో ల్యాండ్ ఎంత ఉండాలి, 4-వీలర్ ఏమన్నా ఉందా, లేకపోతే గవర్నమెంట్ పెన్షనర్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ, అలాగే కరెంట్ అనేది 300 యూనిట్స్ కంటే ఎక్కువ ఏమైనా కన్జంప్షన్ చేస్తున్నారా, ఇవన్నీ అయితే కనుక చెక్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అన్ని అర్హతలు ఉన్నట్లయితే మీకు డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది, లేకపోతే మీరు ఈ పథకానికి ఎలిజిబుల్ అయితే అవుతారు. సో మొత్తంగా జూన్ 19న అయితే డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు. సో ఆ పథకానికి సంబంధించి మనకి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. సో అవన్నీ మీరు మిస్ కాకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.